శివయ్య సర్కిల్స్, నాంది సర్కిల్స్, భక్త కన్నప్ప సర్కిల్స్ కు ఐమాక్స్ లైటింగ్ వెంటనే ఏర్పాటు చేయండి. అంజూరు తారక శ్రీనివాసులు, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు. దక్షిణ కైలాస క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ చేకూరేలా పట్టణంలోని ప్రధాన కూడలి ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఆకర్షణీయమైన సర్కిల్స్ ను ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తికి ముఖద్వారమైన నెల్లూరు వైపు నుంచి పట్టణంలోకి వచ్చే మార్గం కాసా గార్డెన్ సమీపంలో దేవస్థానం ఆర్చి ముందు ప్రధాన కూడలిలో నంది సర్కిల్ ఏర్పాటు చేశారు. చెన్నై వైపు నుంచి వచ్చే రహదారిలో ప్రధాని కూడలిలో ఎంజీఎం హాస్పిటల్ సమీపంలో భక్త కన్నప్ప సర్కిల్ ఏర్పాటు చేశారు. తిరుపతి వైపు నుంచి వచ్చే ప్రధాన కూడలిలో ఏపీ సీట్స్ వద్ద శివయ్య సర్కిల్ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాటి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గట్టి సంకల్పంతో దక్షిణ కైలాస క్షేత్రానికి ఆధ్యాత్మిక శోభ తీసుకురావడానికి ప్రధాన కూడలిలో సర్కిల్స్ ను ఏర్పాటు చేయించారు. ఆయా కూడలిలో అత్యంత ఆకర్షణీయంగా దేవతామూర్తులను ఏర్పాటు చేసి వాటికి మరింత శోభ తెచ్చే విధంగా ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసేందుకు 8 లక్షల రూపాయలతో దేవస్థానం నుంచి అనుమతులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టించారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో గత 6 నెలలుగా పనులు ఆగిపోవడంతో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు పనులు కేవలం బేస్మెంట్ పనులతోనే నిలిచిపోయాయి. ఆయా సర్కిల్స్ లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తే ప్రత్యేకమైన ఆకర్షణతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతాయి. పట్టణంలోకి వచ్చే భక్తులకు శ్రీకాళహస్తికి వచ్చామన్న భావంతో ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు. అయితే ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం దేవస్థానం అధికారులు ఆయా సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన ఐమాక్స్ లైట్ల గురించి పట్టించుకోవడం లేదు. మరో 2 నెలల్లో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దేవస్థానం చేపట్టింది. ఉత్సవాల్లో పనుల్లో భాగంగానే సర్కిల్స్ లో ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేసే పనులను చేపట్టి పూర్తి చేస్తే శివరాత్రికి ముఖ్య కూడలిలో విద్యుత్ దీప కాంతులతో ఆకర్షణీయంగా తయారవుతాయి. ఆ దిశగా శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డి, ఇంజనీరింగ్ ఈఈ మురళీధర్ రెడ్డిలు చొరవ చూపాలని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు కోరారు. ఈ సర్కిల్స్ దగ్గర ఐమాక్స్ లైటింగ్ కోసం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఉన్నప్పుడే తీర్మానం చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి అప్పుడే ఈ యొక్క బేస్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఎలక్షన్ కోడ్ రావడము, ఆగిపోవడము ఇవన్నీ జరిగాయి. వెంటనే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. మన పట్టణానికి ఎంతో సుందరీకరణంగా ఉండే విధంగా ఈ ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈఓ గారు వెంటనే స్పందించాలా, ఈ లైటింగ్ వెంటనే ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకందరూ కూడా ఇది ఒక మంచి బ్యూటిఫికేషన్ సైట్ మాదిరి తయారు చేసిన అవసరం ఉందని చెప్పి మీడియా ద్వారా ఈఓ గారికి, ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులకి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి, అంటే టెంపుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సమీపిస్తున్నాయి. అంతా కూడా ఈరోజు పేపర్లో చూసాం. జనవరి 30 లోపల అన్ని వర్కులు కంప్లీట్ అవ్వాలని, ఆ ప్రాసెస్లో దీన్ని కూడా పెట్టుకొని వెంటనే కంప్లీట్ చేయాల్సిందిగా అధికారులను కోరుతున్నాం.